శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి, సఫల ఏకాదశి. దీన్నే మోక్షద ఏకాదశి అని కూడా అంటారండి. ఇది మార్గశిర శుద్ధ ఏకాదశి. ఇది చాలా గొప్ప ఏకాదశిగా చెప్పబడుతోంది. దీని యొక్క విశిష్టత ఏమిటి, దీన్ని ఎందువల్ల ఆచరించాలి అనేది మనం చూద్దాం. మానవ జీవితంలో వివాహమైన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి వ్రతం ఏదైనా ఉందా అంటే అది ఒక్క ఏకాదశి వ్రతం అనే చెప్పబడుతోంది. ఎందువల్ల అంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యం ఉంటే కానీ మనకి మానవ జన్మ అనేది రాదు. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎత్తక ముందు అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు ప్రతి మానవుడు కూడా. అటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడానికి అతి సూక్ష్మమైన మార్గం ఏదైనా ఉందా అంటే అది ఒక్క ఏకాదశి వ్రతం అని చెప్పబడుతోంది. ఈ ఏకాదశి వ్రతం చేయడం వల్ల అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. విష్ణులోక సాయుధ్యం కలుగుతుంది. అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేది మనం చూద్దాం. ఈ ఏకాదశి వ్రతం చేసేటువంటి విధానం ఏమిటి అంటే ఉదయాన్నే బ్రాహ్మీ కాలంలో లేవాలండి ప్రతి ఒక్కరూ కూడా. ఈ బ్రాహ్మీ కాలంలో లేచి వీలైన వారు నదికి వెళ్ళి స్నానం చేయండి. లేకపోయినట్లయితే వాపి కూప తటాకాల్లో చేయండి. ఇంకా అవకాశం లేని వారు తమ ఇళ్లలో అయినా చేయండి. చేసిన తర్వాత తులసిని ఆరాధన చేయండి. తులసి దగ్గరికి వెళ్ళి ఒక్క దీపం పెట్టి తులసి దళాల్ని సేవించండి. ఆ తులసి పూజించిన తర్వాత ఆ యొక్క తులసి దళాలు కోసుకొని శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇది ఎందువల్ల అంటే తులసిని పూజించకుండా విష్ణుమూర్తిని పూజ చేసినట్లయితే ఆ పూజ పని చెయ్యదు అని చెప్పి సాక్షాత్తు విష్ణుమూర్తి వారే చెప్పడం జరిగింది. అందువల్ల ఈ యొక్క ఏకాదశికి ఈ తులసికి చక్కగా అర్చన చేసుకొని తులసి దళాలు తీసుకుని వచ్చి చక్కగా విష్ణుమూర్తి ఫోటో కానీ విగ్రహం కానీ మీకు ఏది లభ్యమైతే దానిని పూజామందిరంలో పెట్టుకుని విష్ణుమూర్తికి ఒక దీపం పెట్టుకుని అంతేకాకుండా షోడశోపచార పూజ చేసుకుని ఆ రోజు ఉపవాసం చేయాలండి. ఈ ఉపవాసం అనేది చాలా గొప్పది. ఎందువల్ల అంటే మనకి అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలు అన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా గృహస్థులైనటువంటి వారు ఉపవాసం ఖచ్చితంగా చేయాలి అని చెప్పబడుతోంది. అంతేకాకుండా మనకి వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయాలండి. అలాగే భగవద్గీత భాగవతం కూడా మరి ఈ పారాయణ చేయడం చాలా గొప్ప విశేషం. పురుష సూక్తము ఇవేవి కూడా రానివారు ఏం చేయాలి అంటే అండి, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి జపాన్ని చెయ్యాలి. ఎందువల్ల అంటే మనం అలా స్మరించడం వల్ల మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. గుర్తుపెట్టుకుని చక్కగా అందరూ కూడా అంటే వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి మాత్రమే మీరంతా కూడా ఉపవాసాన్ని చెయ్యాలి. ఎందువల్ల అంటే చాలామందికి ఇప్పుడు కాలంలో ఆరోగ్య స్థితి అది కూడా బాగుండటం లేదు. అలాంటి వారు కటిక ఉపవాసం ఉండడం అనేది మరి వారి ఇబ్బందితో కూడినటువంటిది. అందువల్ల కాస్త పలహారం ఏదైనా భుజించి అప్పుడు ఈ యొక్క నామాన్ని స్మరించుకుంటూ విష్ణుమూర్తిని పూజ చేసుకున్న తర్వాత ఏదైనా పలహారాన్ని పాలు పళ్ళు ఏవైనా స్వీకరించి ఉండండి. అప్పుడు ఉన్న తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్రం ఖచ్చితంగా చేయాలి. అలాగే మరి ఈరోజు ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి పారణ చెయ్యాలి. ద్వాదశి రోజు ఉదయాన్నే అప్పుడు ఎవరికైనా కాస్త స్వయంపాకం వీలుంటే స్వయంపాకం ఇవ్వండి. లేకపోతే వీలున్నవారు బ్రాహ్మణుడికి భోజనం కూడా పెడితే చాలా మంచిది. అప్పుడు పెట్టి అవపాసన వడ్డించుకుని అప్పుడు భోజనం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ఏకాదశి వ్రతం ఉపవాసం చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది. అందరూ కూడా గమనించండి. ఎందువల్ల అంటే పురుష సూక్తం ఇవి రాలేదు కదా అని చెప్పి మనం మానేయక్కర్లేదండి. నామస్మరణ ఖచ్చితంగా చెయ్యాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ అని మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా జపించండి. ఈ ఏకాదశికి పురాణ ప్రస్తావనలు కూడా ఉన్నాయండి. ఏమిటి అంటే ఒకానొక సమయంలో ఒక రాజు తన కుమారుణ్ణి
అన్యాయంగా దండిస్తాడండి. దండించి చాలా ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో తరువాత నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి బాధలన్నీ కూడా పడుతూ ఉంటాడండి. పడుతూ ఉండేటప్పటికీ వాడు పడేటువంటి బాధలన్నీ కూడా చూసినటువంటి దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తారండి. ప్రార్థన చేసేటప్పటికి శ్రీ మహావిష్ణువు అంటాడు, వీడి యొక్క వంశంలో ఎవ్వరైనా సరే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి కనుకను ఒక్క ఉపవాసం చేసినట్లయితే ఈ నరకంలో అనుభవిస్తున్న బాధలు సహితం పోయి శాశ్వతమైనటువంటి పుణ్యలోకాలన్నీ కూడా పొందుతాడు అని చెప్తారు. ఎందువల్ల అంటే ఈ మార్గశిర శుద్ధ ఏకాదశి కనుకను ఎవరైనా ఉపవాసం చేసినట్లయితే పితృశాపాలు, పితృరుణాలు, అలాగే రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. అంత గొప్పది ఈ ఏకాదశి. అందుకే ఈ ఏకాదశికి పాపనాశక మోక్షద ఏకాదశి అని కూడా నామం. ఇది భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధన చేసినట్లయితే మన పితృదేవతలందరూ కూడా నరకంలో బాధలు పడుతున్నా సరే ఆ నరకం నుంచి విముక్తి కల్పించిన వాళ్ళం అవుతామండి. అంత పుణ్యఫలప్రదమైనటువంటిది తిథి ఈ యొక్క మార్గశిర శుద్ధ ఏకాదశి. అందరూ గుర్తుపెట్టుకోండి. జాగరణ ఉండేవారు జాగరణ కూడా ఉండాలి. లేనివారు తమ ఆరోగ్యాన్ని బట్టి ఆ స్థితిని బట్టి చేసుకోండి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మకు కూడా మార్గశీర్ష మాసం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి కృష్ణుడికి కూడా చాలా ఇష్టమండిది. ఈ ఏకాదశి ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి గత జన్మల్లో పాపాలని కూడా తొలగిపోవడమే కాకుండా సంతానాభివృద్ధి కలుగుతుంది, పితృదోషాలని కూడా తొలగిపోతాయి, శాశ్వతమైనటువంటి విష్ణు నివాసం కల్పించుకున్న వాళ్ళం అవుతాం. అందువల్లే ప్రతి మానవుడు కూడా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల మనం ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతామండి. గ్రహ బాధలు కూడా తొలగిపోతాయి. అటువంటి ఏకాదశి వ్రతం చాలా గొప్పగా చెప్పబడుతోంది. ఈ యొక్క మార్గశీర్ష ఏకాదశి అందరూ గమనించి చక్కగా ఈ ఉపవాస దీక్షను చేసి ఆ యొక్క నారాయణుడి యొక్క హరినామస్మరణని సంకీర్తనని కూడా చేసుకుని ఏకాదశి రోజు ఉపవాస దీక్ష చేసి ఈ విష్ణుమూర్తిని కనుకను పూజ చేసినట్లయితే మనం అనేక జన్మల్లో చేసినటువంటి పాపాల నుండి విముక్తి పొంది మన వంశమది కూడా అభివృద్ధిలో ఉంటుంది అని చెప్పి, అంతేకాకుండా మనం అభివృద్ధిలో ఉంటామండి. అంత గొప్పది ఈ యొక్క ఏకాదశి. అందరూ గమనించి ఏకాదశి వ్రతాన్ని తప్పక ఆచరించండి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి. హరి ఓం తత్సత్. స్వస్తి.